ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీస్ త్రీ బ్లాగ్స్. నేను మీ జాను. ఏంటి ఏం చేస్తున్నా చూస్తున్నారా? ఈరోజు అయితే బేబీ కార్న్తో క్రిస్పీ కేఎఫ్సీ చేసినండి. చాలా బాగుంటుంది. రండి అలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బేబీ కార్న్ తీసుకోండి, వాటిని నీట్గా క్లీన్ చేసుకోండి, అట్లనే స్క్వీజ్ చేసుకోండి, వాటర్ లోపల ఉంటాయి కదా అందుకని. ఇంకా వాటిని ఇలాగా 2 పీసెస్గా కట్ చేసుకోండి. పెద్దవైతే 3-4 కట్ చేసుకోండి. నేనైతే చిన్న స్మాల్ కదా, అందుకే నేనైతే 2 పీసెస్కి అలా కట్ చేసుకుంటాను. ఇంకా అవి ఒక సైడ్కి పెట్టుకోండి కట్ చేసుకొని. అట్లానే ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకోండి. నేను మైదా ఏం వాడట్లేదండి, హెల్త్కి మంచిది కాదు, రైస్ ఫ్లోర్ అయితే మంచిది. అట్లనే సాల్టు, ధనియా పౌడర్, చిల్లీ, కొంచెం పసుపు, అట్లనే కొంచెం గరం మసాలా వేసుకోండి. అట్లనే జీరా పౌడర్ కూడా వేసుకోండి. వేసుకొని కొంచెం బేసన్ పౌడర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ వాటర్ వేయకండి, జస్ట్ నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకోండి. నీట్గా ఉండలు లేకుండా కలుపుకోండి. అట్లే అందులోనే ఇందాక మనం కట్ చేసుకున్న బేబీ కార్న్ ఉంది కదా, అది ఇట్లా చేసుకోండి. నేనైతే అన్నీ వేస్తాను, కొన్నే కదనేసి. ఇట్లా ముంచినట్టు ఉండాలండి, మరీ ఎక్కువ పిండి అంటకూడదు, అట్లా నార్మల్గా అంటకూడదు. అలాగే బ్రెడ్ అయితే నేను ఇట్లా చేసుకోనండి స్పీడ్గా. ఆ బ్రెడ్ సైజులో ముంచండి కొంచెం బేబీ కార్న్ని. ఇంకా ముంచేసి సైడ్కి పెట్టుకోండి. ఇంకా ఆయిల్ పెట్టండి ప్యాన్ పై. ఆయిల్లో వేసుకోండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉంచండి. తర్వాత పైకి తేలుతాయండి, అప్పుడు టర్న్ చేయండి. కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి, చుట్టుపక్కల ఉడకవు. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. నార్మల్గా కొంచెము దీనిలా ఉంటుంది కదా బేబీ కార్న్, అట్లా ఇట్లా తింటే బాగుంటుందండి టేస్ట్. చిట్టల దర్బాబు అయితే చాలా ఇష్టంతో తిన్నారు. బాగా వచ్చింది టేస్ట్ అయితే. నేనైతే ఫస్ట్ టైం చేశానండి, నా సొంత రెసిపీ ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. మన ఇంటి చుట్టాలు వచ్చినప్పుడు స్టేటస్లో ఇవి పెట్టచ్చండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఆ పైన బ్రెడ్ సెల్స్ అయితే క్రంచీగా చాలా బాగున్నాయండి తిన్నప్పుడు. ఇంకా అయిపోయిందండి. నేనైతే చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయి కదా, క్రిస్పీగా చాలా బాగున్నాయండి. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అందరూ చాలా మంచి వాళ్ళు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.